ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎస్జిటి మెథడాలజీ టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠంకు సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠంలో పార్ట్ 2 గణిత స్వభావం ప్రసిద్ధ వాదాలు. తార్కికవాదం గణితానికి సంబంధించిన అంశాలను అన్నిటినీ ఏ వైరుధ్యాలు లేకుండా తర్కం నుంచి సాధించాలనేది తార్కికవాదం. గణితానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఏ వైరుధ్యాలు లేకుండా తర్కం నుండి సాధించాలనేది, తర్కం నుండి లాజిక్ని సాధించాలనేది తార్కికవాదం. సింపుల్గా దీన్ని అనుసరించిన వారు బెర్లాండ్ రస్సెల్, ఏఎస్ వైట్ హెడ్లు. దీన్ని అనువదించిన వాళ్ళు బెర్లాండ్ రస్సెల్, ఏఎస్ వైట్ హెడ్లు. తర్వాత సంప్రదాయవాదం సింపుల్గా లాజికల్ నుంచి సాధించాలని తార్కికవాదం, తార్కికం నుంచి సాధించాలని తార్కికవాదం. తర్వాత సంప్రదాయవాదం ప్రతి శాఖ కూడా తనదైన స్వీకృతాలు, మౌలిక భావనలు, నియమాలు, సిద్ధాంతాలతో కూడి ఉన్న సంప్రదాయ నిగమన పద్ధతి ఉంది. డేవిడ్ హిల్బర్ట్ తన గ్రంగ్లా గెండెర్ మెథామెటికా గ్రంథంలో ఈ వాదాన్ని ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారంటే డేవిడ్ హిల్బర్ట్ ఈ సంప్రదాయవాదాన్ని ప్రవేశపెట్టాడు. ఈ సంప్రదాయవాదం అంటే ప్రతి శాఖ కూడా తనదైన స్వీకృతాలు, మౌలిక భావనలు, నియమాలు, సిద్ధాంతాలతో కూడి ఉన్న సంప్రదాయ నిగమన పద్ధతి. డేవిడ్ హిల్బర్ట్ దీన్ని ప్రతిపాదించాడు, ఈ వాదాన్ని ప్రవేశపెట్టాడు. ఏ గ్రంథంలో అంటే గ్రంగ్లా గెండెర్ మెథామెటికా అనే గ్రంథంలో. తర్వాత అంతర్బుద్ధివాదం. ఈ వాదాన్ని అనుసరించి గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. అంతర్బుద్ధివాదం అంటే గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. గణిత భావనలు మానవుడి ఆలోచనలో లీనమై ఉంటాయి, వేరుగా బయట ప్రపంచంలో వాటికి ఉనికి లేదు. లియోపార్డ్ క్రోనేడక్, హెన్రీ పాయింకర్లు ఈ వాదాన్ని ప్రచారం చేశారు. ఎవరు ఈ వాదాన్ని, అంతర్బుద్ధివాదాన్ని ఎవరు ప్రచారం చేశారంటే హెన్రీ పాయింకర్లు, లియోపార్డ్ క్రోనేకర్డ్. అంతర్బుద్ధివాదం అంటే ఈ వాదాన్ని అనుసరించి గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ, అంటే గణితం అనేది నిర్మాణాత్మక ప్రక్రియ అని ప్రవచించిన వాదం ఏంటంటే అంతర్బుద్ధివాదం. గణిత భావనలు మానవుల ఆలోచనలో లీనమై ఉంటాయి, వేరుగా బయట ప్రపంచంలో వాటికి ఉనికి లేదు. అంటే మానవుని యొక్క ఆలోచనలో గణిత భావనలు లీనమై ఉంటాయి, బయట ప్రపంచంలో వాటికి ఉనికి లేదు. లియోపార్డ్ క్రోనేకర్డ్, హెన్రీ పాయింకర్లు ఈ వాదాన్ని ప్రచారం చేశారు. తర్వాత గణిత శాస్త్రం చారిత్రక సమీక్ష. గణితం మానవ నాగరికత అభివృద్ధికి సహాయపడుతూ వచ్చింది. క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాలకు పూర్వం చాలా నాగరికతలు అంకెలను అరూప భావనలుగా భావించడం నేర్చుకున్నాయి. గణితం మానవ నాగరికత అభివృద్ధికి సహాయపడుతూ వచ్చింది. క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాలకు పూర్వం చాలా నాగరికతలు అంకెలను అరూప భావనలుగా భావించడం నేర్చుకున్నాయి. అంటే రూపాలు లేవు, అరూప భావనలుగా భావించడం నేర్చుకున్నాయి వివిధ నాగరికతలు. నాగరికత వికాస క్రమంలో మానవ అవసరాలు తీర్చడానికి, తరువాత ప్రకృతిని అర్థం చేసుకుని దానిని తన అవసరాలకు ఉపయోగించుకోవడానికి మానవుడు గణిత శాస్త్రాన్ని అభివృద్ధి పరిచాడు. నాగరికత వికాస క్రమంలో మానవ అవసరాలు తీర్చడానికి, తరువాత ప్రకృతిని అర్థం చేసుకుని దానిని తన అవసరాలకు ఉపయోగించుకోవడానికి మానవుడు గణిత శాస్త్రాన్ని అభివృద్ధి పరిచాడు. భారతదేశం, ఈజిప్టు, బాబిలోనియా లాంటి కొన్ని దేశాలు మాత్రమే గణిత శాస్త్ర మూల రూపాలు కలిగి ఉండేవి. గణిత శాస్త్ర మూల రూపాలు కలిగి ఉండేవి ఏంటంటే భారతదేశం, ఈజిప్టు, బాబిలోనియా, కొన్ని దేశాలు. భారతీయుల గురించి చూద్దాం. భారత గణిత శాస్త్ర చరిత్రను 2 భాగాలు విభజించవచ్చు. భారతీయుల్లో క్రీస్తుకం 2200 సంవత్సరాల నుంచి పూర్వ భాగమై సులభ సూత్రాల కాలం. క్రీస్తు శకం 2000 సంవత్సరాల పూర్వ భాగమైన సులభ సూత్రాల కాలం. క్రీస్తుకం 400 నుంచి 1200 వరకు గల ఖగోళ గణిత శాస్త్ర కాలం. సులభ సూత్రాలు క్రీస్తుపూర్వం 800 నుంచి క్రీస్తు 200 మధ్య రాయబడినవి. పైన చెప్పబడిన ఫస్ట్ది 2 భాగాలు విభజించబడిన సులభ సూత్రాల కాలం క్రీస్తుపూర్వం 800 నుంచి క్రీస్తుపూర్వం 800, 700, 600 అలా వచ్చి క్రీస్తు 1వ శతాబ్దానికి వచ్చి 1 నుంచి 200 మధ్య రాయబడినవి. తర్వాత పైథాగరస్ సిద్ధాంతాన్ని పైథాగరస్ కంటే ముందే బౌద్ధాయనుడు పేర్కొన్నాడు. పైథాగరస్ సిద్ధాంతాన్ని పైథాగరస్ కంటే ముందు ఎవరు పేర్కొన్నాడు అంటే బౌద్ధాయనుడు పేర్కొన్నాడు. భారతీయ సంఖ్యా విధానంలోని ముఖ్యాంశాలు. అంకెల స్థాన విలువ, దశాంశ పద్ధతి. భారతీయ సంఖ్యా విధానంలో ముఖ్యాంశాలు ఏంటంటే అంకెల స్థాన విలువ, దశాంశ పద్ధతి, 0కు గుర్తు, 0 ఇవన్నీ. ప్రాచీన భారతీయ గణిత విజ్ఞాన మండలి ముఖ్యాంశాలు. ప్రాచీన భారతీయ గణిత విజ్ఞాన మండలి ముఖ్యాంశాలు చూద్దాం. క్రీస్తుపూర్వం 800 ప్రాంతంలో జ్యామితిని బలిపీఠాల నిర్మాణంలో ఉపయోగించారు. క్రీస్తుపూర్వం 800 ప్రాంతాల్లో జ్యామితిని ఎక్కడ ఉపయోగించారంటే ఏ నిర్మాణాలను ఉపయోగించారంటే బలిపీఠాల నిర్మాణంలో ఉపయోగించారు. చతురస్ర, దీర్ఘ చతురస్ర నిర్మాణాలు, భుజాలు, కర్ణాలకు గల సంబంధం, సమాన చతురస్రాలు, సమాన దీర్ఘ చతురస్రాలు ఇవన్నీ భారతీయ గణిత విజ్ఞాన మండలి ముఖ్యాంశాలు. భారతీయ గణిత మండలి ప్రాచీన భారతదేశంలో ఇవన్నీ ఉన్నాయి. చతురస్రం, దీర్ఘ చతురస్ర నిర్మాణాలు, భుజాలు, కర్ణాలకు గల సంబంధం, సమాన చతురస్రాలు, సమాన దీర్ఘ చతురస్రాలు, సమాన వృత్తాలు చతురస్రాలకు చెందిన నియమాలు, సమాన వృత్తాలు చతురస్రాలకు చెందిన నియమాలు,
అలాగే లంబకోణ త్రిభుజంలో కర్ణము మిగతా భుజాలకు మధ్య గల సంబంధం, అదే పైథాగరస్ సిద్ధాంతం. వేరువేరు ఆకారాలు కలిగి ఒకే వైశాల్యం ఉన్న యజ్ఞకుండాల నిర్మాణం, వేరువేరు ఆకారాలు కలిగి ఒకే వైశాల్యం ఉన్న యజ్ఞకుండాల నిర్మాణం, ఆకారాలు వేరైన వైశాల్యం సమానం ఉండే యజ్ఞకుండాల నిర్మాణం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జీరోను క్రీస్తుశకం 876లో వాడినట్లు తెలుస్తుంది. జీరోను మొట్టమొదటిసారిగా ఎప్పుడు వాడినట్లు తెలుస్తుంది? క్రీస్తుశకం 876, 6, 7, 8 లేకపోతే 8, 7, 6, 876లో వాడినట్లు తెలుస్తుంది. ధన రుణ రాశుల ఉనికి వాటిని రేఖపై వ్యతిరేక దిశల్లో సూచించడం, ధన రుణ రాశుల ఉనికి వాటిని రేఖపై వ్యతిరేక దిశలో సూచించడం. వర్గ సమీకరణ సాధనలో భారతీయులు డయాఫాంటిస్ కంటే పురోగమించారు. వర్గ సమీకరణ సాధనలో భారతీయులు డయాఫాంటిస్ కంటే పురోగమించారు. భాస్కర్ x² - 45 = 250 అనే సమీకరణానికి x = 50, x = -5 అని సూచించాడు. భాస్కరాచార్యుడు x² - 45 = 250 అను సమీకరణానికి x = 50, x = -5 అని కూడా సూచింది ఎవరంటే భాస్కరుడు. వరామిహిరుని పంచ సిద్ధాంతికలో త్రికోణమితిపై చర్చ ఉంది. ఎక్కడ త్రికోణమితిపై చర్చ ఉందంటే వరామిహిరుడు రచించిన పంచ సిద్ధాంతికలో. 1907లో ఇండియన్ మ్యాథమెటికా సొసైటీ స్థాపించడం జరిగింది. ఇండియన్ మ్యాథమెటికా సొసైటీ ఎప్పుడు స్థాపించబడిందంటే 1907లో. ఇండియన్ మ్యాథమెటికా సొసైటీ ఎప్పుడు స్థాపించబడిందంటే 1907లో. తర్వాత అరబ్బులు భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టారు. అరబ్బులు ఆల్గిరిజ్మా బీజగణితం రచించాడు. సమస్యకు సోపానయుత సాధన వ్రాసే విధానం ఆల్గారిథం ప్రవేశపెట్టినవాడు. అరబ్బులు భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టారు. భారతీయ సంఖ్యా విధానాన్ని వాళ్ళ దేశంలో ప్రవేశపెట్టిన వారు ఎవరంటే అరబ్బులు. ఆల్గరిజ్మా అంటే ఇంగ్లీష్ పేరు, అది మనం ఎలా పలికిన పర్లేదు. బీజగణితం రచించాడు. సమస్యకు సోపానయుత సాధన వ్రాసే విధానం ఆల్గారిథం ప్రవేశపెట్టిన వాడు ఇతను. తర్వాత ఈజిప్షియన్లు క్రీస్తుపూర్వం 1700 సంవత్సరంలో అహింస్ అతను ఈజిప్షియన్ పాపిరస్ అనే అతి ప్రాచీన కరదీపం రచించారు. ఈజిప్షియన్ పాపిరస్ అనే అతి ప్రాచీన కరదీపం రచించింది ఎవరంటే అహింస్. ఎప్పుడంటే క్రీస్తుపూర్వం 1700. క్రీస్తుపూర్వం 1700లో అహింస్ అతను ఈజిప్షియన్ పాపిరస్ అహింస్ 1700 క్రీస్తుపూర్వం 1700లో అతి ప్రాచీన కరదీపం రచించాడు. వీరికి క్షేత్రగణిత పరిజ్ఞానం ఉంది. ఎవరికి క్షేత్రగణిత పరిజ్ఞానం ఉందంటే ఈజిప్షియన్లకి. వీరు అజ్ఞాత రాశిని హౌ లేదా హౌప్ అని పిలిచేవారు. వీరు అజ్ఞాత రాశిని మనం XY అంటాం కదా, అజ్ఞాత రాశిని హౌ లేదా హౌప్ అని పిలిచేవారు ఈజిప్షియన్లు. తర్వాత గ్రీకులు గణిత శాస్త్రానికి హేతువాదం అన్వయింపజేసిన వారు ఎవరంటే గ్రీకులు. గణిత శాస్త్రానికి హేతువాదం అన్వయింపజేసిన వారు ఎవరంటే గ్రీకులు. క్రీస్తుపూర్వం 640 నుంచి 546 సంవత్సరాల కాలంలో థేల్స్ అయోనిక్ పాఠశాలను స్థాపించాడు. అయోనిక్ పాఠశాలను స్థాపించిన వారు ఎవరంటే థేల్స్. వీరు గ్రీకులో రేఖాగణిత అధ్యయనం ప్రవేశపెట్టారు. థేల్స్ అనేవాడు గ్రీకులో రేఖాగణిత అధ్యయనం ప్రవేశపెట్టినవాడు. గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయింపజేసిన వారు గ్రీకులు. మెయిన్ వీళ్ళు గ్రీకులు. క్రీస్తుపూర్వం 640 నుంచి 546 సంవత్సర కాలంలో థేల్స్ అయోనిక్ పాఠశాలను స్థాపించాడు. అయోనిక్ పాఠశాలను స్థాపించిన వాడు థేల్స్. వీరు గ్రీకులో రేఖాగణిత అధ్యయనాన్ని ప్రవేశపెట్టారు. వీరంటే థేల్స్ అయోనిక్ పాఠశాలలో రేఖాగణిత అధ్యయనాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత పైథాగరస్ పాఠశాల. థేల్స్ శిష్యుడైన పైథాగరస్ ఎవరి శిష్యుడు అంటే థేల్స్ శిష్యుడైన పైథాగరస్ స్థాపించాడు పైథాగరస్ పాఠశాలను స్థాపించిన వాడు పైథాగరస్. ఇది ఎవరి యొక్క శిష్యుడు అంటే థేల్స్ యొక్క శిష్యుడు. పైథాగరస్ వైశాల్యం అనే అంశం మీద ఎక్కువ కృషి చేశాడు. అదే పైథాగరస్ సిద్ధాంతం అంటాం కదా. పైథాగరస్ వైశాల్యం అనే అంశం మీద కృషి చేసిన వాడు ఎవరంటే పైథాగరస్. ఫిలోలాస్, ఆర్కిమెడిస్ మొదలగు వారు ఈ పాఠశాలకు చెందిన వారిలో ముఖ్యులు. అంటే పైథాగరస్ పాఠశాలకు చెందిన వారిలో ముఖ్యులు ఎవరంటే ఫిలోలాస్, ఆర్కిమెడిస్ మొదలైన వారు పైథాగరస్ పాఠశాలకు చెందినవాడు. దీన్ని స్థాపించిన వాడు పైథాగరస్. ఎవరి శిష్యుడు అంటే థేల్స్ శిష్యుడు. సేవలు పైథాగరస్ సిద్ధాంతం. జ్యామితి పటాలను సూచించడానికి అక్షరాల వినియోగం. ఒక చతురస్ర కర్ణం దాని రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే భుజానికి సమానం. ఒక చతురస్ర కర్ణం దాని రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే భుజానికి సమానం. ఒక బహుభుజి వైశాల్యంతో సమానంగా ఉండి మరొక బహుభుజికి స్వరూపంగా ఉండే బహుభుజి నిర్మించడం. ఒక బహుభుజి వైశాల్యంతో సమానంగా ఉండి మరొక బహుభుజి స్వరూపంగా ఉండే బహుభుజిని నిర్మించడం. వీరి యొక్క సేవలు పైథాగరస్ పాఠశాల. తర్వాత సోఫిస్ట్ పాఠశాల. పైథాగరస్ సూత్రాల వ్యాప్తి దశలో సిసిలీ నుంచి వచ్చి గ్రీకులో పనిచేసిన ఉపాధ్యాయులు సోఫిస్టులు ఎక్కడి నుంచి వచ్చారంటే సిసిలీ నుంచి వచ్చారు. వీరు ప్రధానంగా వృత్తం, గణాలకు సంబంధించిన సమస్యల సాధన కృషి చేశారు. వృత్తం, గణాలకు సంబంధించిన సమస్యల సాధన కృషి చేసిన వారంటే సిసిలీ నుంచి వచ్చిన గ్రీకులు. సోఫిస్ట్ పాఠశాల అంటే పైథాగరస్ సూత్రాల వ్యాప్తి దశలో సిసిలీ నుంచి వచ్చి గ్రీకులో పనిచేసిన ఉపాధ్యాయులు ఈ సోఫిస్టులు. గ్రీకులు సిసిలీ నుంచి వచ్చారు. గ్రీస్లో పనిచేసిన వారు ఉపాధ్యాయులు ఎవరంటే సోఫిస్టులు.
వీరు ప్రధానంగా ఏం చేశారంటే వృత్తం గణాలకు సంబంధించిన సమస్యల సాధన కృషి చేశారు. వృత్తం గణాలకు సంబంధించిన సమస్యల సాధన కృషి చేశారు వీళ్ళు. తర్వాత ప్లేటో పాఠశాల. సోక్రటీస్ శిష్యుడైన ప్లేటో క్రీస్తుపూర్వం 389లో తన పాఠశాలను స్థాపించినవాడు. సింపుల్గా ప్లేటో పాఠశాలను స్థాపించినవాడు ప్లేటో. ఎవరి శిష్యుడు అంటే సోక్రటీస్ శిష్యుడు. ఎప్పుడు పాఠశాలను స్థాపించాడంటే క్రీస్తుపూర్వం 389లో. ఉపపత్తికి విశ్లేషణ ఒక పద్ధతిగా కనుక్కోవడం ప్లేటో సాధించిన ఘనత. ఉపపత్తికి విశ్లేషణ ఒక పద్ధతిగా కనుక్కోవడం ప్లేటో సాధించిన ఘనత. ప్లేటో సాధించిన ఒక ఘనత ఏంటంటే ఉపపత్తికి విశ్లేషణ ఒక పద్ధతిగా కనుక్కోవడం. ఎవరు కనుక్కున్నారంటే ప్లేటో సాధించిన ఘనత. ఈ కాలంలో యూడోక్సస్ శ్వాసన పద్ధతిని ఉపయోగించాడు. యూడోక్సస్ శ్వాసన పద్ధతిని కూడా ఉపయోగించడం. అరిస్టాటిల్ నిగమన తర్కాన్ని క్రమబద్ధం చేయడం జరిగింది. అరిస్టాటిల్ యొక్క నిగమన తర్కాన్ని క్రమబద్ధం చేయడం జరిగాయి. అలాగే ఈ కాలంలో యూడోక్సస్ శ్వాసన పద్ధతిని కూడా ఉపయోగించడం జరిగింది. తర్వాత అలెగ్జాండ్రియన్ పాఠశాల ఒకటి. దీన్ని స్థాపించిన వాడు టాల్మీ స్థాపించాడు. అలెగ్జాండ్రియన్ పాఠశాల. దీన్ని స్థాపించిన వాడు ఎవరంటే టాల్మీ. యూక్లిడ్, ఆర్కిమెడిస్, అపోలోనియస్, హెరాన్, హిప్సార్కస్ మొదలైన వారు ఈ కాలానికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞులు. అలెగ్జాండ్రియన్ పాఠశాల 1 ఇట్లో టాల్మీ స్థాపించాడు. యూక్లిడ్, ఆర్కిమెడిస్, అపోలోనియస్, హెరాన్, హిప్సార్కస్ మొదలైన వారు ఈ కాలానికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు. యూక్లిడ్ ఎలిమెంట్స్ డేటా అనే గ్రంథాలు రచించాడు. ఎనిమిల్స్ అనే గ్రంథాలు రచించిన ఎవరంటే యూక్లిడ్. డేటా అనే గ్రంథాలు రచించిన కూడా యూక్లిడ్. ఆర్కిమెడిస్ శుద్ధ జామితీయ పరిశోధన చేశాడు. శుద్ధ జామితీయ పరిశోధన చేసిన వాడు ఎవరంటే ఆర్కిమెడిస్. ఎలిమెంట్స్ డేటా అనే గ్రంథాలు రచించిన వాడు యూక్లిడ్. అనేక పుస్తకాలు రచించడం వల్ల ఇతన్ని న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీగా భావిస్తారు. ఎవరిని? ఆర్కిమెడిస్ని. అనేక గ్రంథాలు అనేక పుస్తకాలు రచించడం వల్ల న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అని భావిస్తారు. ఎవరిని? ఆర్కిమెడిస్. న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీని ఎవరిని భావిస్తారంటే ఆర్కిమెడిస్ని. అపోలోనియస్ శాంకవ పరిచ్ఛేదంపై 8 పుస్తకాలు రచించాడు. శాంకవ పరిచ్ఛేదంపై 8 పుస్తకాలు రచించిన వాడు ఎవరంటే అపోలోనియస్. హెరాన్ త్రిభుజ వైశాల్యానికి దాని భుజాల మీద ఆధారపడిన సూత్రాన్ని కనుగొన్నాడు. దీన్ని త్రిభుజ వైశాల్యం హెరాన్ సూత్రం అంటాం కదా. డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఇది హెరాన్ సూత్రం త్రిభుజ వైశాల్యానికి. తర్వాత హిప్పార్కస్ త్రిభుజ భుజాలకు కోణాలకు మధ్య సంబంధాలు స్థాపించాడు. అది ఇంగ్లీష్ పదం. అది హిప్సార్కస్ త్రిభుజ భుజాలకు కోణాలకు మధ్య సంబంధాలను స్థాపించాడు. త్రిభుజ భుజాలకు కోణాలకు మధ్య సంబంధాన్ని స్థాపించడం అంటే హిప్పార్కస్. ఇది త్రికోణమితి ఆవిష్కరణను దోహదం చేసింది. ఏది త్రికోణమితి ఆవిష్కరణ దోహదం చేసింది అంటే హిప్పార్కస్ త్రిభుజ భుజాల కోణాల మధ్య సంబంధం స్థాపించడం అనేది. తర్వాత అలెగ్జాండ్రియన్ పాఠశాల 2. క్లాడియస్ టాల్మియస్ ఈజిప్ట్కి చెందిన ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడు. క్లాడియస్ టాల్మియస్ ఈజిప్ట్కి. ఏ ప్రాంతానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు అంటే ఈజిప్ట్కి. క్లాడియస్ టాల్మియస్. తర్వాత ఇతడు ఆల్మగెస్ట్ జాగ్రఫికా అనే 2 ప్రసిద్ధ గ్రంథాలు రచించాడు. ఎవడు? టాల్మియస్. ఆల్మగెస్ట్ 13 పుస్తకాలుగా ఉంది. ఆల్మగెస్ట్ ఎన్ని పుస్తకాలుగా ఉందంటే 13 పుస్తకాలుగా ఉంది. ఈ ఆల్మగెస్ట్ జాగ్రఫికా అనే గ్రంథాలను రచించిన వాడు ఎవరంటే క్లాడియస్ టాల్మియస్ అనే అతను. క్లాడియస్ టాల్మియస్. సింపుల్గా టాల్మియస్. ఆల్మగెస్ట్ జాగ్రఫికా అనే 2 ప్రసిద్ధ గ్రంథాలను రచించాడు. ఇందులో ఆల్మగెస్ట్ ఉంది కదా. ఈ ఆల్మగెస్ట్ 13 పుస్తకాలుగా ఉంది. డయోఫాంటస్ బీజగణితానికి చెందిన అర్థమెటికా అని ఉండాలి. ఆరిథమెటికా అనే గ్రంథాన్ని 13 భాగాలుగా రచించాడు. అర్థమెటికా అనే గ్రంథాన్ని 13 భాగాలుగా రచించింది ఎవరంటే బీజగణితానికి చెందిన డయోఫాంటస్. ఆర్థమెటికా.